ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మన ధ్యానము నిమిత్తం 51వ కీర్తన 10వ చరణాన్ని మనం చదువుకుందామండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మనము చదివిన భాగములో దావీదు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. ఈరోజు మన ప్రసంగ అంశం శుద్ధ హృదయం. హృదయము శుద్ధి అవుట చేత కలుగు ఫలితాలు, హృదయం ఎలా శుద్ధి అవుతుంది అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. హృదయ శుద్ధిని మనం కోరుకోవాలి. హృదయం శుద్ధిగా ఉండటం దేవుడు కోరుతున్నాడు. ఎందుకని హృదయము శుద్ధిగా ఉండటం దేవుడు కోరుతున్నాడు అని అంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని దేవుని వాక్యం చెబుతుంది. హృదయము ఘోరమైన వ్యాధి గలది, అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఈ ఘోరమైన వ్యాధి ఏమిటి అంటే హృదయములో ఉండే పాపమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో, నీ హృదయములో నుండి నీ చెడుతనమును కడుగుకో అని, నీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగివేసుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరమే. హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును అని. హృదయము చెడుతనంతో నింపబడి ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అనుంది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో చదివితే, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి నరుల ఆలోచన బాల్యము నుండి కూడా చెడ్డది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికముగా పుట్టును అని. బాలుడు, చిన్న పిల్లవాడి హృదయంలో కూడా స్వాభావికంగా పుట్టుతుంది మూఢత్వం. అంటే పుట్టుకతోనే ఆ మూఢత్వం అతని హృదయంలో వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుకుంటేనండి, అందులో ఉంటుంది, లోపల నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హృదయములో ఇవన్నీ బయలుదేరి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. హృదయము చెడ్డది, అది ఘోరమైన వ్యాధి గలది, అది అపవిత్రమైనది. కాబట్టి ఈ అపవిత్రమైన హృదయం మనిషిని అపవిత్రం చేస్తుంది. అపవిత్రుడైన మనిషి నరకానికి వెళ్ళిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. కాబట్టి ఈ హృదయం శుద్ధి చేయబడాలని దావీదు కోరుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయుము అని. మనము దేవుని దగ్గర ఈ రీతిగా వేడుకుంటూ ఉంటే మన హృదయం శుద్ధి అవుతుంది. ఒకవేళ ఈ హృదయం శుద్ధి అయితే మనకు కలిగేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి అని అంటే, మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందామండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు. చూడండి, ఇక్కడ మనకును వారికి అంటే అన్యులు దేవుని సన్నిధిలో, ఇక్కడ కొర్నేలి ఇంటిలో అన్యులు, వారు పరిశుద్ధాత్మను పొందారు, తర్వాత బాప్తిస్వం పొందారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని పేతురు యూదులలో చెబుతూ అంటాడు, ఏమని అంటే, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు.
వారి హృదయాలను పవిత్రపరిచాడు విశ్వాసము వలన. వారి హృదయాలలో విశ్వాసం ఉంది, విశ్వాసం వలన హృదయాన్ని పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదము లేకుండా చేశాడు. అంటే మనం ఎలా దేవుని పిల్లలమో వారు కూడా హృదయములో శుద్ధి చేయబడి దేవుని పిల్లలుగా చేయబడ్డారు, ఏ భేదమును కనుపరచలేదు అని పేతురు చెబుతున్నాడు. ఇక్కడ హృదయము శుద్ధి అగుట చేత మనము దేవుని పిల్లలమవుతాము అని దేవుని వాక్యం చెబుతుంది. హృదయము శుద్ధి అవుట చేత, హృదయము శుద్ధి ఎలా అవుతుంది? విశ్వాసము వలన పవిత్రపరచబడి మనకు వారికి ఏ భేదమును కనుపరచలేదు. ఇదే మాట దేవుని యందు మనం యోహాను సువార్త 1:12 చదివితే, ఎందరు తన్ను అంగీకరించెదరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచెదరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించెను అని. విశ్వాసం ఉంచేవారు దేవుని పిల్లలు అన్న మాట యోహాను సువార్త 1:12 చదువుతున్నాం. ఇక్కడ హృదయమును విశ్వాసం చేత పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనుపరచలేదు. మనం ఎలా దేవుని పిల్లలమయ్యామో వారు కూడా అలాగే దేవుని పిల్లలయ్యారు అని అంటూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి మొట్టమొదటి బెనిఫిట్, హృదయం శుద్ధి అవుట చేత కలిగే బెనిఫిట్ ఏమిటి అంటే మనము దేవుని పిల్లలం అవుతాం. అప్పటి వరకు దేవుని పిల్లలం కాదు, అంతవరకు దేవుని పిల్లలం కాదు. దేవుడు మనకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. కానీ ఎప్పుడైతే హృదయ శుద్ధి జరుగుతుందో అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతున్నాం, దేవుని ఇంటి వారసులం అవుతున్నాం, దేవుని ఇంటి సభ్యులం అవుతున్నాం, ఆయన గృహస్థులం అవుతున్నాం మనం. కాబట్టి జాగ్రత్తగా విందాం. హృదయ శుద్ధిని మనం ప్రేమించి హృదయ శుద్ధితో మనం జీవించడం చాలా అవసరం. హృదయ శుద్ధి దేవుని పిల్లలుగా నిన్ను మారుస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే 24వ కీర్తన 4వ చరణం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. 4వ వచనములో శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాడు. అది అతనికి కలిగే బెనిఫిట్. దేవుని ఆశీర్వాదం, ఈ భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. భూ సంబంధమైన దీవెనలు, నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు, పొలము కావాలంటే పొలం ఇస్తాడు, డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, వెండి బంగారాలు కావాలంటే ఇస్తాడు, వాహనం కావాలంటే ఇస్తాడు. ఇలాంటివి దేవుని దీవెనలు నీకు కలుగుతాయి. ఒక కుటుంబాన్ని ఇస్తాడు, ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇలాంటి భూ సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు. మనం ఎఫెసీ పత్రిక 1:3 పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, దేవుని మాటను శ్రద్ధగా ఉంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ భూ సంబంధమైన దీవెనలు, అక్కడ పర సంబంధమైన ఆశీర్వాదాలు రెండూ దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు. నీ హృదయం శుద్ధి చేయబడి శుభ్రంగా మంచిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, దేవునికి లోబడి విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు ఈ భూ సంబంధమైన దీవెనలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు నీ సొంతం చేస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని యందు విశ్వాసముతో మనం బ్రతుకుతూ మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. దేవుని దగ్గర మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మనం శుద్ధిగా బ్రతకడం చేత, పరిశుద్ధంగా బ్రతకడం చేత, విధేయత కలిగి బ్రతకడం చేత, ఆయన చెప్పినట్లుగా చేయడం చేత మనము దేవుని దీవెనలు, ఆశీర్వాదాలకు వారసులమవుతాము. అందుకే అపోస్తల కార్యాలు 3:26 దుష్టత్వము నుండి మనల్ని మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు దేవుడు మొదట ఆయనను పంపెను అని. దుష్టత్వము నుండి మిమ్మును మళ్లించుట వలన ఆశీర్వదించడానికి దేవుడు ఆయనను మొదట పంపెను అని. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి కారణం మనలను దుష్టత్వము నుండి మళ్లించి ఆశీర్వదించాలని, మన హృదయంలో నుండి దుష్టత్వాన్ని తొలగించి మనలను ఆశీర్వదించాలన్న ఉద్దేశంతోనే మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చాడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయంలో చెడుతనాన్ని మనం కడిగేసుకుని శుద్ధిగా మనం బ్రతకడం చేత దేవుని దీవెనలు, ఆశీర్వాదాలకు వారసులమవుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే 73వ కీర్తన
1వ చరణాన్ని చదువుకుందామండి. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరు శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు దేవుని దయను పొందుతారు. శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, దయను పొందుతారు. చూడండి, ఎవరు దేవుని ఎదుట శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు దేవుని దయను పొందుతారు. ఆ దేవుని దయ నీ జీవితంలో మేలును చేయిస్తుంది. ఆ దేవుని దయ నిన్ను కరుణిస్తుంది, క్షమిస్తుంది. ఆ దేవుని దయ దినదినము నిన్ను బ్రతికిస్తుంది. ఆ దేవుని దయ దినదినము ఆయన సన్నిధిని నీతో ఉండేటట్లుగా చేస్తుంది. దేవుని దయను నువ్వు పొందుకుంటావు. దేవుని దయ నీకు ఎంతైనా అవసరం, మనకు ఎంతైనా అవసరం. దేవుని దయ లేకపోతే మనం బ్రతికి బట్ట కట్టలేం. కాబట్టి మనము దేవుని కృపను పొందాలి అంటే దేవుని దయ మన మీద ఉండాలి. అప్పుడే మనం కృపను పొందుకుంటాం. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు మనం క్షమించబడతాం, మనం చక్కగా బ్రతికించబడతాం, ఆయన దీవెనలకు పాత్రులమవుతాం, ఆయన అనుగ్రహానికి పాత్రులమవుతాం. అంటే ఆయన కృపను పొందుకోవటానికి అర్హులంగా ఎంచబడతాం. కాబట్టి ఎవరు శుద్ధ హృదయంతో దేవుని ఎదుట బ్రతుకుతారో అలాంటి వారు ఖచ్చితంగా దేవుని దయను పొందుకుంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని దయ ఎంతో మంది మీద ఈ దేవుడు చూపిస్తున్నాడు. ఆయన దయను చూపిస్తున్నాడు మన మీద కూడా. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన దయ మన మీద ఉన్నంతసేపు మనం భయపడని అవసరం లేదు, మనం ఏమి కంగారు పడని అవసరం లేదు. ఆయన దయ మనలను ఏలుతున్నంతసేపు మనం ఎంతో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆయన దయ మన మీద ఉన్నంతసేపు ఆయన కృప మనలను విడిచిపెట్టదు, ఆయన సన్నిధి మనలను విడిచిపెట్టదు, ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన దయ మన మీద ఉంది అంటే ఆయన మనతో ఉన్నట్లే. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఎవరు శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు దేవుని దయను పొందుకుంటారు. కాబట్టి 3 విషయాలు. 1, ఎవరు శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఎవరు శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. ఎవరు దేవుని ఎదుట శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు దేవుని దయను పొందుకుంటారు. 4వదిగా ఎవరు దేవుని ఎదుట శుద్ధ హృదయంతో బ్రతుకుతారో వారు గూర్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందామండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూడండి, హృదయ శుద్ధి, శుద్ధ హృదయం గలవారు ధన్యులు అట. ధన్యులు, ధన్యులు అని గ్రీకులో వ్రాయబడిన ఈ మాటకు దేవుని ఆనందం, దేవుని సంతోషం అనే అర్థం వస్తుంది. దేవానందం అని. దేవుడు అనుగ్రహించే సంతోషానికి వారు వారసులు అవుతారు. పైగా వాళ్ళలో ఉన్న ధన్యత ఏమిటి అంటే దేవుని చూస్తారు వాళ్ళు అని. దేవుని దర్శనం వారికి కలుగుతుంది. దేవుని వారు చూచెదరు అని దేవుని వాక్యం చెబుతుంది. అదే వారి ధన్యత, అదే వారికి సంతోషం. దేవుని ప్రత్యక్షతను వాళ్ళు పొందుతారు. దేవుడు వారికి కనబడతాడు, దేవుడు వారికి ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎవరికి? శుద్ధ హృదయం గలవారికి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నంతసేపు గమనించాల్సింది ఏమిటి అంటే మనము శుద్ధ హృదయంతో బ్రతికినప్పుడే ఇలాంటివి మనకు కలుగుతాయి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ఇటువంటి శుద్ధ హృదయం మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి? శుద్ధ హృదయంతో మనం బ్రతుకుతుంటే దేవుని పిల్లలం అవుతాం, దేవుని దీవెనలకు, ఆశీర్వాదాలకు వారసులం అవుతాం, దేవుని దయను పొందుకుంటాం, మనం ధన్యులము, దేవుని దర్శనాన్ని పొందుకుంటాం, దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతాం. ఇకపోతే ఈ శుద్ధ హృదయం అనేది దేవుడే సృష్టిస్తాడు. ఈ శుద్ధ హృదయాన్ని నూతన పరుస్తాడు దేవుడే. ఈ హృదయాన్ని శుద్ధి చేసే పని దేవుడిది. దేవుడే హృదయ శుద్ధీకరణ చేసేవాడు. ఆయన శుద్ధి చేస్తాడు. అయితే మనం కూడా దేవునితో కలిసి ఈ పనిలో సహకరించాలి. మన హృదయాన్ని దేవుడు శుద్ధి చేయాలి అంటే నీ సమ్మతి అవసరం, నీ జోక్యం అవసరం, నీ సహకారం అవసరం. అంటే ఏంటి నీ సహకారం అని అంటే ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందామండి.
వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను అని అంటున్నాడు. శుద్ధి లేని హృదయానికి దేవుడు తెలియదు, శుద్ధి అయిన హృదయానికి దేవుడు ఎవరో తెలుసు. నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అంటే వారి హృదయాన్ని శుద్ధి చేస్తాను అని. ఎప్పుడు దేవుడు తను ఎరుగు హృదయాన్ని మనుషులకు ఇస్తాడు అని అంటే వారు పాప హృదయంతోనే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు తిరిగి రావాలి. పాప హృదయంగా ఉన్నప్పుడే పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు తిరిగి రావాలి. ఉన్నప్పటికీ నీవు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి నీవు నీ పాపాలు ఒప్పుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి నీవు ఆయనకు అప్పగించుకుంటే, దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని శుద్ధి చేయమని దేవుని దగ్గర వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను శుద్ధి చేసి తాను యెహోవా అని ఎరిగేటటువంటి హృదయాన్ని నీకిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఎరుగు హృదయం ఇవ్వడం అంటే నీ హృదయం శుద్ధీకరించబడడం అని అర్థం. శుద్ధిగా ఉన్నటువంటి హృదయమే దేవుని చూస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి దేవుని ఎరుగు హృదయము అని అంటే శుద్ధి చేయబడిన హృదయము ఎవరికి కలుగుతుంది అని అంటే దేవుని వైపుకు తాము తిరిగినప్పుడు, దేవుని వైపుకు వాళ్ళు వచ్చినప్పుడు, దేవుడు ఎవరో వారు తెలుసుకుని దేవుని వైపుకు తాము త్రిప్పుకుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి తమ పాపములను ఒప్పుకుని దేవుని దగ్గర కనికరము పొందినట్లుగా వేడుకొనినప్పుడు వారికి శుద్ధ హృదయం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకునుడి. నూతన హృదయం అంటే శుద్ధి చేయబడిన హృదయం. పాత హృదయం అంటే పాపముతో నింపబడిన హృదయం. నూతన హృదయం అంటే శుద్ధి చేయబడిన హృదయం, పాపము నుంచి కడగబడిన హృదయం. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అంటే నూతన హృదయం ఎవరికి కలుగుతుంది? శుద్ధి కలిగిన హృదయం అని అంటే తమ అక్రమ క్రియలను విడిచిపెట్టిన వారికి. అంటే దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావు, ఒప్పుకుని మరలా చేస్తావు, అప్పుడు శుద్ధ హృదయం కలుగదు. ఏ పాపాలు దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నావో ఆ అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టేయాలి. అప్పుడు దేవుని రక్తం నీ హృదయాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. నూతన హృదయం నీకు వస్తుంది, శుద్ధి చేయబడిన హృదయం నీకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని వైపుకు తిరుగుదాం, దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం, ఒప్పుకున్న పాపాలను మనం విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ పాపాలను ఒప్పుకుంటున్నావో ఆ అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు నూతన హృదయం నీకు కలుగుతుంది. లేదంటే పాత హృదయమే నీలో ఉంటుంది, ఆ పాపముతో నింపబడిన హృదయమే నీలో ఉంటుంది, ఆ పాప హృదయమే నీలో కొనసాగుతుంది, ఆ పాప హృదయమే నిన్ను ఏలుతుంది, తన ఇష్టం వచ్చిన మార్గంలో నిన్ను ఈడ్చుకుపోతుంది. కాబట్టి ఒకటి, మనము దేవుని వైపుకు తిరిగి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు శుద్ధ హృదయాన్ని దయచేస్తాడు. రెండవది, మన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు, మన పాత క్రియలన్నింటినీ ఒప్పుకున్న పాత క్రియలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు నూతన హృదయాన్ని పొందండి అంటున్నాడంటే శుద్ధి చేయబడిన హృదయాన్ని దేవుడు మనకు దయచేయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవ మాట ఏమిటి అంటే 2వ కొరింథీ వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. చూడండి, ఇక్కడ ఈ వాగ్దానాలు మనకున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన ఆత్మను ఎప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా చేసుకుంటాము అంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం.
ఎప్పుడు పవిత్రులుగా చేసుకోగలమంటే దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నప్పుడు. దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నప్పుడు అంటే మొట్టమొదటి దేవుని భయం లేదు, పాపముతో ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాం. ఇప్పుడు దేవుడు అంటే తెలిసింది, దేవుని వైపుకు తిరిగావు, నీ పాపాలు ఒప్పుకున్నావు, విడిచిపెట్టేశావు. విడిచిపెట్టిన హృదయం, పాపాన్ని విడిచిపెట్టిన హృదయానికి దైవ భయం ఉంటుంది. ఇప్పుడు దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతకాలి. దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతకటం చేత నీ పరిశుద్ధతను నీవు సంపూర్తి చేసుకుంటూ నిన్ను నీవు పవిత్రత పరుచుకుంటావని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుని భయం కలిగి బ్రతకాలి. దేవుడంటే భయం, దేవునికి వ్యతిరేకమైనవి చేయడం అంటే భయం, దేవునికి ఇష్టం లేని దాని జోలికి పోవడం అంటే భయం, దేవుడు వద్దన్న స్థలాలకి వెళ్ళడం అంటే భయం. ఈ రీతిగా మనం కలిగి బ్రతికి ఉండడం చేత మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను మనం పవిత్రంగా చేసుకోగలుగుతామని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుడు మనలను పవిత్రపరుస్తాడు. ఆయనకు మన సహకారం అందించాలి. ఏ రీతిగా మనం ఆయన వైపుకు తిరుగుట చేత, ఆయన దగ్గర ఒప్పుకుని పాపాలు విడిచిపెట్టుట చేత, ఆయన భయం కలిగి ప్రవర్తించుట చేత మన సహకారాన్ని ఆయనకు అందిస్తే మిగిలిన పని ఆయనే చూసుకుంటాడు. నీ హృదయ శుద్ధి సంగతి ఆయనే చూసుకుంటాడు. శుద్ధమైన హృదయంతో నువ్వు బ్రతికే సంగతి ఆయనే చూసుకుంటాడు. నువ్వు దైవ భయం కలిగి బ్రతకాలి. దేవుని భయం కలిగి బ్రతకడం అంటే ఆయన మార్గాలన్నింటిలో నడుచుకుంటాయి అని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. దేవుని భయము కలిగి ఆయన ఆ మార్గములన్నింటిలో నడుచుకోనాలి అని. ఆయన మార్గాలు అంటే వాక్య మార్గమే ఆయన మార్గం, ఆజ్ఞల మార్గమే ఆయన మార్గం, శాసనముల మార్గమే ఆయన మార్గం. దేవుని భయముతో వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నీ హృదయం శుద్ధితో చక్కగా బ్రతుకుతుంది. నీ హృదయంలో శుద్ధి కలిగి నీ ప్రవర్తనంతా శుద్ధిగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దైవ భయము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుడు చెప్పినట్లుగా చేస్తూ, దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, దేవుడు కోరినట్లుగా చేస్తూ, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుదాం. ఆయన చిత్తానుసారమైన ప్రవర్తనే దైవ భయం కలిగి ప్రవర్తించే ప్రవర్తన. దేవుని అందరి భయభక్తులు కలిగిన జీవితం అనగా చెడుతనమును అసహ్యించుకొనుటయి అని సామెతల గ్రంథకర్త రాస్తాడు. కాబట్టి చెడుతనాన్ని అసహ్యించుకుని మంచిని చేయటం, మంచి అంటే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించటం. ఈ రీతిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నీ హృదయం శుద్ధిని చేసే పని దేవుడు చూసుకుంటాడు. నీ హృదయ శుద్ధిని ఆయన కలుగ చేసి నీ శుద్ధ హృదయం చొప్పున నీ ప్రవర్తన ఉండేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం ఆ రీతిగా మనం. కాబట్టి మూడవ విషయం ఏమిటి అంటే మనము దైవ భయము కలిగి బ్రతకాలి. ఏ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామో ఆ దేవుని పట్ల భయము కలిగి బ్రతకాలి. ఆయనకి వ్యతిరేకమైనది చేయడం అంటే ఇష్టం ఉండకూడదు. ఈ భయం కూడా ఎలా ఉండాలి అని అంటే రోమాపత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడియుండుట ఆవశ్యకము. ఆగ్రహ భయమును బట్టి, దండనతో కూడిన భయము కాకుండా మనస్సాక్షిని బట్టి భయము కలిగి లోబడి ఉండుట అవశ్యము అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవునికి భయపడుట అని అంటే నేను చేయకపోతే ఆయన నన్ను కొడతాడేమో, నేను చేయకపోతే ఆయన నన్ను దండిస్తాడేమో, నేను చేయకపోతే ఆయన నన్ను శపిస్తాడేమో అన్న ఆగ్రహ భయమును బట్టి మనం భయపడడం కాదు, మనస్సాక్షిని బట్టి భయపడాలి. ఆయన నా కోసం కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, నా ప్రాణనాథుడు. నన్ను బ్రతికించడం కోసం ఆయన సిలువలో చనిపోయాడు. నన్ను బ్రతికించినవాడు, నన్ను రక్షించినవాడు, నాకు దీవెననిచ్చినవాడు అనే ప్రేమ ఆయన మీద పెరిగి ఆ ప్రేమను బట్టి మనం దేవునికి భయపడాలి. మన మనస్సాక్షి పూర్వకంగా దేవునికి భయపడి మనము బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క భయము చేత మనం బ్రతకాలి. అప్పుడు మనము మన పరిశుద్ధ ప్రవర్తనను సంపూర్తి చేసుకుంటూ మన శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకోగలుగుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వైపుకు తిరగాలి,
మన పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాలన్నింటిని విడిచిపెట్టాలి, దైవ భయం కలిగి ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునిన వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇక్కడ సత్యమునకు విధేయులవుట చేత, చూడండి, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునిన వారయ్యుండి. మనము పవిత్రపరచుకోవాలి అంటే సత్యమునకు విధేయులమవ్వాలి అని దేవుని వాక్యం చెబుతుంది. సత్యము అంటే దేవుడు, దేవునికి విధేయత చూపించాలి. సత్యము అంటే దేవుని వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో చదువుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యమునకు, దేవునికి మనము విధేయులవుట చేత మనలను మనము పవిత్రపరుచుకోగలము అని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవునికి విధేయులం అవ్వాలి, అప్పుడు దేవుడు మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని వాక్యానికి విధేయులం అవ్వాలి. అంతకుముందు మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా, మన బుద్ధి అనుసారంగా మన హృదయం ఎటు నడిపితే అటు నడిచేశాం. కానీ ఇప్పుడు దేవునికి లోబడాలి. దేవుడు ఏది చెబుతుంటే వాక్యం ద్వారా ఆ వాక్యానికి మనము లోబడాలి. ఖచ్చితంగా దేవునికి విధేయులమై ఆయనకు భయపడుతూ ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు దేవుడు మనలను పవిత్రపరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని విషయాలు ధ్యానం చేశాం. శుద్ధమైన హృదయం కలిగి ఉండుట చేత 4 బెనిఫిట్స్. 1, దేవుని పిల్లలమవుతాము. 2, ఆశీర్వాదం పొందుతాము. 3వది దయ పొందుతాం, దేవుని దయ పొందుతాము. 4వది ధన్యులమై దేవుని దర్శనం పొందుతాము అని నేర్చుకున్నాం. దేవుని ప్రత్యక్షతను చూస్తామని. దేవుడు మనలను శుద్ధి చేయాలి అన్నా కూడా 4 పనులు చేయాలి. మనం సహకారం అందించాలి. ఏ రీతిగా అంటే మనము దేవుని వైపుకు తిరగాలి. 2వది ఆ పాపాలు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టాలి. 3వది భయం కలిగి ప్రవర్తించాలి, దైవ భయం కలిగి ప్రవర్తించాలి. 4వది సత్యమునకు విధేయులు అవ్వాలి, అంటే దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రీతిగా మనం లోబడటం చేత దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటి అంటే ఖచ్చితంగా దేవుడు మనలను పవిత్రీకరిస్తాడు, మన హృదయానికి శుద్ధిని చేస్తాడు. దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయము అని దావీదు 51వ కీర్తన 10వ చరణంలో తాను వేడుకున్నట్లు మనం కూడా దేవుని దగ్గర వేడుకుంటూ ఈ రీతిగా మనం లోబడినప్పుడు మన యందు శుద్ధ హృదయం కలుగచేసి ఆయన మనలను పవిత్రీకరించి పవిత్రమైన ప్రవర్తనతో పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా ఆయన మనలను నడుపుతాడు, ఆయన మనలను దీవిస్తాడు. కాబట్టి మనం ఆ రీతిగా దేవునికి సహకారం అందించి దేవుని నుండి శుద్ధిని అనుభవిస్తూ పరిశుద్ధంగా బ్రతికే శుద్ధమైన హృదయం కలిగి జీవిద్దాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని దావీదు చేసిన ప్రార్థనను అనుసరించి మేము వర్తమానం ధ్యానం చేశాం. శుద్ధ హృదయం కలిగి ఉండడం చేత బెనిఫిట్స్ ఏంటో ధ్యానం చేశాం. ఆ శుద్ధ హృదయం నీవు ఇవ్వాలంటే మేము ఏ రీతిగా సహకరించాలో కూడా ధ్యానం చేశాం. వింటున్న ప్రతి వారు ఆ రీతిగా మీతో సహకారం అందించి మీ ద్వారా శుద్ధి హృదయాన్ని పొందుకుని శుద్ధంగా పరిశుద్ధంగా బ్రతికే భాగ్యమును దయచేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.